సో నేను వచ్చి చెన్నై సెంట్రల్లో ఉన్నాను. సో చెన్నై సెంట్రల్లో ఇక్కడ సెంట్రల్ ఇది సెంట్రల్, అది బస్ స్టాప్ ఉంటుంది, మెయిన్ రోడ్ ఉంటుంది. సో ఎంట్రీ అవ్వగానే మీకు రైట్ సైడ్లో డిజిటల్ క్లాక్ రూమ్ అని ఉంటుంది. మీరు వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న వస్తువులు, మీడియం వస్తువులు, నాలాంటి పెద్ద బ్యాగ్స్ ఉంది కదా, రక్సెక్ బ్యాగ్స్, ఇవన్నీ పెట్టుకోవచ్చు. సో ఛార్జెస్ చూడండి, నేను చూపిస్తాను. అదండి ఛార్జెస్ వచ్చేసి 03 hours పర్ డేకి పెట్టుకోవచ్చు, తిరిగి 3 గంటలకు పెట్టుకోవచ్చు, 6 గంటలకు పెట్టుకోవచ్చు, మ్యాక్సిమం 9 గంటలకు పెట్టుకోవచ్చు. అంటే ఎన్ని గంటలు పెట్టుకుంటే అంత ఛార్జ్ అనమాట. అట్లా ఇది మీడియం, ఇది లార్జ్, ఇది ఎక్స్ట్రా లార్జ్. ఓకే, నేను కెమెరా ఫిల్మ్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి రేట్స్ ఎట్లున్నాయి. ఓకే, ఇవి ఇక్కడ వచ్చేసి మీకు ఇట్లా ఉంటాయన్నమాట. ఇక్కడ ఒక ఐ మీన్ లైక్ మెటల్ కంటైనర్స్ ఉంది కదా. సో ఇట్లాగే ఇక్కడ ప్రతి చోట చూడండి మెటల్ కంటైనర్స్. సో ఇందులో వచ్చి సెగ్రిగేషన్స్ ఉన్నాయి మీకు. సో ఇది ఒక లాకరు, నెంబర్ ఉంది చూడండి 150, 153, 155 అని చెప్పేసి. సో ఇక్కడ వచ్చి స్కాన్ ఉంది, సింపుల్. దీనికి యాప్ ఏం పలేదంట. సో నార్మల్ మనం ఐఫోన్లో అయితే ఒక స్కానర్ ఉంటుంది, QR కోడ్ స్కానర్. అది స్కాన్ చేసి ఇది మొబైల్ నెంబర్ ఎంటర్ చేసామనుకోండి. ఓకే, మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకు OTP వస్తుంది. తర్వాత ఏ లాకర్ అయితే ఖాళీగా ఉందో సో ఆ లాకర్ ఓపెన్ అయిపోద్ది. తర్వాత మన వస్తువులు మనం పెట్టుకోవచ్చు. ఓకే, దాని రేట్ ప్రకారంగా ఇక్కడే పే చేస్తాము. తర్వాత కావాలంటే మనం లైక్ ఇది చేసుకోవచ్చు సింపుల్గా. చాలా బాగుంది. మన వస్తువులు జాగ్రత్తగా పెట్టుకొని ఎక్కడైనా వెళ్ళొచ్చు మనం. సూపర్ ఉంది కదా. ఏం అమౌంట్ ఎలా అదిలేదా కట్టేయడం అంత ఇదిలే. ఓకే ఓకే, ఇంకా సూపర్. உங்களுக்கு ஜஸ்ட் நம்ம என்னோட இது சொல்லணும். ஓ ஜஸ்ட்டு, ஆனால் பேமெண்ட் எல்லாம் அதில் தான் போயிடும். ஓகே ஓகே, நீங்கள் ஜஸ்ட் రికార్డ్ பண்ணுவீங்க అది బుక్లే. సూపర్గా. సో మీరు ఇక్కడ చూసారు కదా, ఇక్కడ వచ్చేసి ఇది రెడ్ కలర్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ వచ్చి వాళ్ళు ఆల్రెడీ పెట్టేసారు, ఇప్పుడు మనం పెట్టడానికి అవకాశం లేదు. సో ఇక్కడ అంతా మ్యాక్సిమం రెడ్డే ఉంది. కొన్ని వచ్చి ఖాళీ ఉంటుంది కదా, ఇక్కడ చూడండి ఇది గ్రీన్ అంటే దీని మీనింగ్ వచ్చి ఖాళీ ఉందని చెప్పి అర్థం. సో ఇన్ కేస్ వచ్చేసి మీరు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి లైక్ 3 hours తీసుకున్నారనుకోండి, 40 మీడియం పెట్టారు 40 rupees, కానీ అది 4 hours అయిపోయింది. కానీ బిఫోర్ మీరు పేమెంట్ చేస్తారు కానీ 4 hours అయిపోయింది. తర్వాత మీరు ఓపెన్ చేసేటప్పుడు ఎక్స్ట్రా ఎంత డబ్బులు అవుతుందో అంత వచ్చి అడగద్దు అనమాట. అప్పుడు మీరు పే చేసిన తర్వాతే ఈ లాకర్ అనేది ఓపెన్ అవుతుంది. సో అదే వచ్చి ఆమె చెప్తా ఉండింది. సో చాలా బాగా చెప్పింది, చాలా బాగుంది. సో అందుకని రికార్డ్ చేశాను. ఓకే, సూపర్.